ఇక ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంకు తాను కృషి చేస్తానన్నారు పీఆర్టీయూ ఎమ్మెల్సీగా గెలుపొందిన శ్రీపాల్ రెడ్డి. ఉద్యోగస్తుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని, ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు, డీఏలను ఇప్పించేందుకు కృషి చేస్తానని అంటున్న నూతనంగా ఎన్నికైన పీఆర్టీయూ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఇప్పుడు మనతో వారున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ విజయాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మీరు ఏ విధంగా పోరాడబోతున్నారు? ఈ విజయం ఉపాధ్యాయుల విజయం. ఈ విజయాన్ని అందించిన ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులందరికీ, అదేవిధంగా నాకు మద్దతు తెలిపినటువంటి ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలన్నింటికీ, సంఘాల బాధ్యులకు, సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, మరి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం, మరి రాబోయే 6 సంవత్సరాలు తెలంగాణ మరి విద్యారంగంలో నెలకొని ఉన్న సమస్యలు, అవి ఉపాధ్యాయ సమస్యలైనా మరి విద్యారంగానికి సంబంధించిన సమస్యలైనా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రతి సమస్యను కూడా నెరవేర్చే విధంగా మరి ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటూ మరి పనిచేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గత కొద్ది సంవత్సరాలుగా ఏదైతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పనిచేసిన వారంతా కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి తొత్తులుగా మారారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో తీవ్రంగా విఫలమయ్యారని విమర్శలు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడబోతుంది? నేను ఉపాధ్యాయుల పక్షాన నిలబడి విజయం సాధించడం జరిగింది. ఇక్కడ కూడా మరి అంబేద్కర్ గారు ఒక గొప్ప అవకాశం, మరి వాళ్ళ ఉపాధ్యాయులకు మాత్రమే ఓటు హక్కు కల్పించినటువంటి ఈ నియోజకవర్గంలో కూడా మరి రాజకీయ పక్షాలు మరి ఇక్కడ చోటు చేసుకోవడం అనేది బాధాకరం అయినప్పటికీ ఉపాధ్యాయులు ఒక స్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది. నేను కూడా ఆ తీర్పుకు కట్టుబడి ఉంటా. ఎలాంటి రాజకీయ పార్టీల వైపు చూడకుండా కేవలం ఉపాధ్యాయ పక్షాన ఉండి పోరాటం చేస్తా అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, గత కొద్ది సంవత్సరాలుగా వారికి రావాల్సిన డిఏలు కావచ్చు, ఏరియర్స్ కావచ్చు, వాళ్ళు కనీసం జీఫీఎఫ్ డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనిపైన ఏ విధంగా పోరాడుతుంది? ఒక జేఏసీ అడిషనల్ సెక్రటరీ జనరల్గా గత అక్టోబర్లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు మార్చి 31వ తేదీని డెడ్లైన్గా పెట్టడం జరిగింది. మరి కాబట్టి రేపు రాబోయే మార్చి 31వ తేదీలోపు మరి అన్ని బిల్లులు కూడా చెల్లించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడతాం. మరి దానిపైన కూడా ఒక ఉద్యమ కార్యాచరణ జేఏసీలో చర్చించి మరి ఆ ఉద్యమ కార్యాచరణకు కూడా మరి నేను తోడ్పాటును అందిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అయితే ఉపాధ్యాయులతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో తాను ముందుంటానని, గతంలో పనిచేసిన ఎమ్మెల్సీగా మాదిరిగా కాకుండా తన యొక్క లక్ష్యము ఉపాధ్యాయుల సమస్యలతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతానని ఇప్పుడే గెలిచినటువంటి శ్రీపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. కిరణ్, రాజ్ న్యూస్, సుమన్, నల్గొండ.